వెల్కమ్ టు న్యూస్ అడ్డా. విజయ్కి దినదినగండమేనా? తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి 3-4 రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ కు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్కి అవకాశం ఇచ్చాడు. సొంతంగా సాధించిన 108 స్థానాలకు తోడు ఇంకో 12 మంది మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. సి జోసెఫ్ విజయ్ అనుమ్ నాన్ అంటూ స్వచ్ఛమైన తమిళంలో విజయ్ చేసిన ప్రమాణ స్వీకారం తన అభిమానులు, టీవీకే కార్యకర్తలను అమితంగా ఆకట్టుకుంది. అయితే విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం బాగానే ఉంది, కానీ అతడికి ముందుంది ముసళ్ల పండగ అంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మెజార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయని, అందులో 3 మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని, కాబట్టి విజయ్ ప్రభుత్వానికి దినదినగండమే అని మద్దతుగా నిలిచిన పార్టీలు అతన్ని ఒక ఆట ఆడుకుంటాయని చాలా మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ నిజంగా విజయ్ అంత ఇబ్బంది ఎదుర్కొంటాడని అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకులు భావించట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు జంప్ అవ్వడం సర్వసాధారణం. ఆల్రెడీ అన్నాడీఎంకే పార్టీలో సగం మందికి పైగా ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక దశలో పార్టీని చీల్చి విజయ్తో వెళ్లడానికి కొందరు నాయకులు రెడీ అయ్యారు కూడా. కాబట్టి విజయ్ సీఎం అయిపోయాడు కాబట్టి రేపొద్దున ఆ పార్టీ నుంచి టీవీకేకి వచ్చే నేతలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటారు అనడంలో సందేహం లేదు. విజయ్ కూడా సుస్థిర ప్రభుత్వం కోసం వలసలను ప్రోత్సహించకుండా ఉండలేడు. లేదంటే ఇప్పుడు మద్దతుగా నిలిచిన నేతలు గొంతెమ్మ కోరికలతో ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉండరు. కాకపోతే గవర్నర్ అధికార పార్టీకి చెందినవాడైతే జంపింగ్ జపంగ్ల విషయంలో లైట్ తీసుకొని ఉండిపోతాడు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేసే గవర్నర్ ఉన్నాడు కాబట్టి వలస నేతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడు. అనర్హత వేటు కూడా వేయొచ్చు. ఈ విషయంలో విజయ్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనడంలో సందేహం లేదు. తనకు మద్దతుగా నిలవాలనుకునే నేతలు రాజీనామా చేసి రావాలని షరతు పెట్టొచ్చు, లేదా అనర్హత వేటు పడ్డాక తన పార్టీ తరపున పోటీ చేయించొచ్చు. విజయ్ గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే అతడి పార్టీ అభ్యర్థులను ఈ స్థాయిలో గెలిపించిన జనం అతడి ప్రభుత్వ సుస్థిరత కోసం రాజీనామా చేసి వచ్చే ఎమ్మెల్యేలను ఘనంగా గెలిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి తమిళనాట రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశాలు తక్కువ. విజయ్ 5 ఏళ్లు సీఎంగా ఉండడం ఖాయం.